ఎవరైతే వచ్చారో రేపు ఒక్కొక్క వ్యక్తిని తీసుకురండి చాలు. ఈ ప్రాంగణం కాస్త నింపబడుతుంది. అది ఈ రాత్రి మళ్ళీ ఈ సభ కోసం మీరు ప్రార్థన చేయండి. 11 అంటే నిన్న తారీఖు 4వ గంటల నుండి తుఫాన్ అని నర్సరీకి మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు పట్టుకుంది భయం. మేము ఎప్పుడు మీటింగ్ పెట్టినా మాకు తుఫాన్లు వస్తూ ఉంటాయి, కానీ మళ్ళీ వర్షాలు కావు. దేవుడు మా పక్షముగా చేస్తున్న ఈ అద్భుతమైన క్రియ మీ అందరి ప్రార్థన నేను తలస్తున్నాను. చివరి ప్రార్థన రాజేష్ గారు చేస్తారు, పాస్టర్ రాజేష్ గారు. ఆశీర్వాదము దైవజనులు శుభాకరయ్య గారే ఇస్తారు. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. రండి. అందరికి కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. నిల్చొని చివరి ప్రార్థనలో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, యుగ యుగాలలో మహిమాన్వితుడు అయిన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన దివ్యనామమునకు లెక్కలేనని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. జరిగినటువంటి ఆరాధన అంతటిని బట్టి, మహిమకరముగా అనుగ్రహించినటువంటి ఈ వాక్యమును బట్టి అయా నాయన, మరి కలిసి వచ్చినటువంటి నీ నామ మహిమార్థమై సమస్తము సమకూడి జరిగించినట్లుగా మీరు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా ఇదిగో ప్రభా, మరి ఇంకా అనేకులు మరి రేపు జరగబోయేటువంటి ఆరాధనలో కూడా నీకు మహిమకరముగా అనేకులు నాయన ప్రవాహం వచ్చినట్లుగా ప్రజలు నాయన ప్రేరేపింపబడటానికి కృపను చూపించండి నాయన. అలాగే చక్కటి దైవవాక్యాన్ని కూడా నాయన మేము పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. అలాగే చక్కటి నాయన వాతావరణమును కూడా మీరు మాకు అనుగ్రహించమని కోరుచూ ఉన్నాం. అలాగే విన్నటువంటి వాక్యము అయా దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయాలలో నూరంతలుగా ప్రతిఫలించినట్లుగా కృప చూపించండి అయా. శ్రేష్టమైన పత్రికగా, శ్రేష్టమైన సాక్షులుగా అయా ఈ సమాజంలో మేము జీవించటానికి సహాయం అనుగ్రహించండి అయా. ప్రతి ఒక్క అయా దుష్ట సంబంధమైన క్రియలన్నిటినీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బంధిస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క సభలన్నీ కూడా నీకు మహిమకరంగా జరుగునట్లుగా కృప చూపండి. అలాగే నాయన ఈ సభకు అటెండ్ అవుతున్నటువంటి సేవకులు, అలాగే విశ్వాసులు నాయన అందరినీ కూడా నాయన